హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అండి. జీతాలు చెల్లింపులు 1వ తేదీన కొత్త చట్టం అమల్లోకి. పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని చంద్రబాబు కీలక నిర్ణయం. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఎన్నికల సందర్భంగా కూటమి ఎన్నో హామీలు ఇచ్చింది. పేదలకు, మహిళలకు అనేక వాగ్దానాలను ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే మహిళలకు సూపర్ 6 పథకాలను ప్రకటించింది. ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఇక ఎన్నికల్లో కీలకమైన ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులకు కూడా ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చారు, వాగ్దానాలు చేశారు. అందుకే ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది ఎన్డీఏకి, కూటమికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. సో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సద్వినియోగం చేసుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రభుత్వ ఉద్యోగులు కీలక భూమిక పోషించారు. సో అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఎన్నికల విధుల్లో నిర్వహించిన సిబ్బందికి 1 నెల జీతం కూడా బోనస్గా ఇచ్చారు. ఇంకా అనేక హామీలు ఉన్నప్పటికీ ప్రధానమైనవి ప్రభుత్వ ఉద్యోగుల నెల జీతం 1వ తేదీన చెల్లించడము. సో గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు వేతనాలు వస్తాయో తెలియని పరిస్థితి. ముందు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఖాతాలో నిధులు విడుదల చేసిన తర్వాత మిగిలిన సొమ్మును ప్రభుత్వ ఉద్యోగులకు దశల వారీగా చెల్లించడం ప్రారంభించింది గత వైసీపీ ప్రభుత్వం. గత ప్రభుత్వం పైన ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడానికి కూడా ప్రధాన కారణం 1వ తేదీన జీతాలు చెల్లించకపోవడమే అని అయితే అంటున్నారు. ఈ విధంగా 1వ తేదీన జీతాలు అయితే చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీని ఒక్కొక్కటి అమలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ప్రతి నెల 1వ తేదీన జీతం చెల్లించాలని సిద్ధమయ్యారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి నెల జూలై రావడంతో 1వ తేదీన జీతాలు చెల్లించాలని నిర్ణయించారని తెలిసింది. 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు కూడా ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే జూలై 1వ తేదీన సోమవారం నాడే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఒకటేసారి జీతం వారి బ్యాంకు ఖాతాల్లో అయితే జమ చేసేందుకు చర్యలు ప్రారంభమైనట్టు తెలిసింది. వేతనాలకు సంబంధించి కూడా నిధులను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఇక 1వ తేదీ ఈరోజు ఉదయాన్నే రాష్ట్రంలోని 65 లక్షల మంది పింఛన్దారులకు 7,000 రూపాయల పెన్షన్ అయితే చెల్లించే కార్యక్రమం మొదలైంది. అక్కడక్కడ కొన్ని సర్వర్ల బిజీ, అంటే అందరూ ఒకటేసారి పంపిణీ చేస్తున్నారు కాబట్టి సర్వర్ బిజీ వల్ల కొద్దిగా ఆలస్యం అయితే అవుతుంది. కాకపోతే ఈ రోజు లోపల అన్నీ చెల్లిస్తారని అయితే చెప్తున్నారు. గ్రామవార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ పెన్షన్ మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకు 65 లక్షల మందికి 7,000 చొప్పున ఇవ్వాలంటే 4,408 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. అది పక్కన పెడితే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ కూడా ఈ రోజే వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం 5,500 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. మొదటి రోజు ప్రభుత్వ ఉద్యోగుల జీతం తీసుకొని వారి కళ్ళల్లో ఆనందం చూడాలని చంద్రబాబు అయితే ఉద్యోగులు 1వ తేదీన జీతం తీసుకుని ఎన్నో సంవత్సరాలు అయింది. ఈసారి 1వ తేదీన వాళ్ళ జీతాలు, పెన్షన్లు జమ చేసి వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూడాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం పాలనలో బలంగా ఉండాలని భావించిన చంద్రబాబు నాయుడు ఈ మేరకు వారి ఖాతాలో ఈరోజే పూర్తిగా జీతాలు, పెన్షన్లు జమ అయ్యేలా అయితే చూస్తున్నారు. ఒకవేళ ఏమైనా మిగిలి ఉంటే అవి ఖచ్చితంగా రేపటి లోపల అయితే 100% జీతాలు, పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్.